మిగతా ట్రస్టీలు ఎవరైనా మేము ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయటము, ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్ అది చేయటం తప్ప మేజర్ వర్క్ అంతా గోపిచంద్ ఆయన ఇనిషియేటివ్తోనే ఇది ఆగస్ట్ 1000 పీపుల్ని రోడ్ మీద తీసుకొచ్చి సప్లై లేకపోతున్నారు. దాంతోనే మూమెంటం వచ్చేసింది. ఈ సమ్ ఆఫ్ ద ఛానల్స్ టేకింగ్ వెరీ సీరియస్లీ. వాళ్ళు కూడా ఎఫర్ట్ డాక్టర్స్తో మాట్లాడి వాళ్ళు మళ్ళీ ఇక్కడ చెక్ చేయించి హైదరాబాద్లో కూడా డేట్లు ఫిక్స్ చేయడం, ఆపరేషన్ అయ్యే వరకు మనం కోఆర్డినేట్ చేస్తా. వాళ్ళు మళ్ళీ ఇంటికి వెళ్ళేదాకా మానిటర్ చేస్తూ ఉంటారు. ఉదయ ఫౌండేషన్ డాక్టర్స్తో టచ్లో ఉంటాం, పేరెంట్స్తో టచ్లో ఉంటాం. ఇది ఒక ఆస్పెక్ట్. రెండో ఆస్పెక్ట్ అందరికీ తెలిసిందే, అసలు విషయం డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది. సో చాలా మంది కార్పొరేట్స్ ఈ మధ్య కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని మీరు అందరికీ తెలిసే ఉంటుంది. ఎంతో కొంత సొసైటీలో దానికి ఖర్చు పెడతాము. ఎడ్యుకేషన్ కానీ, హెల్త్ కేర్ కానీ, హాస్పిటల్స్ కానీ చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు. మా అదృష్టం ఏంటంటే మాకు చాలా మంది లక్కీగా హైదరాబాద్లో కార్పొరేట్స్ అందరితో టచ్లో ఉన్నాం కాబట్టి అంత కష్టంగా లేదు డబ్బు రైజ్ చేయడానికి. సో కానీ పెరిగిపోతూ ఉంది, రోజు రోజుకి ఎక్స్పెండిచర్ పెరుగుతూ ఉంది. లక్కీగా గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా ఆరోగ్యశ్రీ రావడంతో కొంచెం కేసులు కూడా ఎక్కువ చేయగలుగుతున్నాం. సో ఈ యొక్క 6 ట్రిప్లు ఇంటర్నేషనల్ చైల్డ్ హార్ట్ ఫౌండేషన్ అని అమెరికాలో ఒక ట్రస్ట్ ఉంది. అదంతా డాక్టర్స్ వాలంటీర్స్, యూ డోంట్ పే దెమ్ ఎనీథింగ్. వాళ్ళు టికెట్లు కొంటామంటే వాళ్ళు వాలంటీర్స్ ఫౌండేషన్లో చేరి వాళ్ళు వచ్చి ఇక్కడ నర్సింగ్ స్టాఫ్కి, డాక్టర్స్కి ఐసీయూ నుంచి ఎంత తొందరగా పంపించడానికి ఎట్లా చేయాలి, ఎట్లా ట్రీట్ చేయాలి అని. ఎక్స్పెండిచర్ అంతా ఎక్కువ రోజులు ఐసీయూలో ఉంటేనే ఎక్స్పెండిచర్ పెరుగుతున్నాం కన్స్యూమర్ నర్సింగ్ కేర్. ఆ హెల్ప్ తీసుకోవడానికి ఐసీహెచ్ఎఫ్ వాళ్ళు దేవర్ సెలెక్టెడ్ స్టార్ హాస్పిటల్. ఇందాక మీరు వీడియోలో కూడా చూస్తుంటారు, డాక్టర్ రావు వీళ్ళంతా చెప్పి. సో వాళ్ళ హెల్ప్తో పేషెంట్ని ఎంత త్వరగా ఇంటికి పంపిస్తే బిల్ అంత తక్కువ అవుతుంది. అవి చెప్పినట్టు మోర్ దాన్ 1200 అయింది. ఫ్యూచర్లో వీఆర్ ప్లానింగ్ 700 వరకు అయినా చేద్దామని. కార్పొరేట్స్, ఇండివిజువల్స్, కొంత ట్రస్ట్ ఉంది. అమెరికాలో కూడా మేము 2 ఫండ్ రైజింగ్ ఈవెంట్స్ చేసాము 3-4 years బ్యాక్. వాళ్ళు కూడా కంట్రిబ్యూట్ చేస్తారు. అక్కడి నుంచి ఇక్కడ కార్పొరేట్స్, ఇండివిజువల్స్, ఫిలాంథ్రపిస్ట్ దాంట్లో స్టార్ హాస్పిటల్ కూడా వీ షుడ్ స్పెసిఫికలీ థ్యాంక్ ఆల్ ద డాక్టర్స్ ఆఫ్ స్టార్ హాస్పిటల్. ఏ డాక్టర్ కూడా ఆయన బిల్ వేయరు, వాళ్ళంతా ఫ్రీ. డాక్టర్ ఫీజు అనేది బిల్లులో ఎక్కడ ఉండదు. కన్స్యూమబుల్స్ ఆడిట్లో కూడా మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ దే ఛార్జింగ్ ఎట్ కాస్ట్. వాళ్ళ ఫ్యాక్టరీ సప్లయర్స్ నుంచి అనుకుంటే అంతే కాస్ట్ వేస్తున్నారు. ఇది ఒక ప్రాఫిట్ మోటివ్ కాకుండా ఒక సర్వీస్ చేద్దామనే ఉద్దేశంతో గోపిచంద్ ఇనిషియేటివ్తో హాస్పిటల్లో కూడా సపరేట్ వార్డ్స్ పెట్టారు, ఓన్లీ ఫర్ చిల్డ్రన్, జనరల్ పేషెంట్స్తో మిస్టేక్గా. సో వీఆర్ థ్యాంక్ఫుల్ ఫర్ స్టార్ హాస్పిటల్ టీమ్. అట్లాంటాలో ట్రైన్ అయ్యారైనా దాదాపు 17 yearsగా ప్రపంచంలో వివిధ దేశాలు, సౌత్ అమెరికా దేశం